మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ కు కలుపుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రకటించలేదని టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య మండిపడ్డారు. టీచర్ల బదిలీలపై 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎమ్మెల్సీ అధికారంలో పార్టీ తొత్తులుగా ఉన్నారని టీచర్ల సమస్యలను పరిష్కారం చేయలేదన్నారు. ఒక్కో 25 మంది టీచర్స్ కు ఒక్కో బూత్ ఇన్ఛార్జిని నియమించామని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ లో నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ప్రచారంలో భాగంగా స్కూల్స్ విజిట్ చేయడం జరిగిందని అపూర్వ స్పందన వస్తుందన్నారు. కస్తూర్బాలో అనేక సమస్యలు చూడడం జరిగిందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 317 జీవోతో అనేక మంది టీచర్లు ఇబ్బందులు పడ్డారని, మోడల్ గురుకులాలు ప్రభుత్వ స్కూళ్లలో వేర్వేరు సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 317 జీవోను తొలగించి రివైజ్డ్ జీవో తేవాలని కోరారు. 317 జీవో రద్దు కోసం బీజేపీ అనేక ఉద్యమాలు చేస్తుందని, జీవో రద్దు అయ్యే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏలు ఇవ్వలేదని, రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ లేవని, టీచర్ల సమస్యలపై పోరాడతామని, టీచర్లంతా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, పంజా విజయ్ కుమార్, శ్రీనివాస్, నల్లాల విజయ్ కుమార్, రాగి రాములు, బెండే వీణ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జీవో తీసుకొచ్చి ప్రాబ్లం డిస్కస్ చేశారు. ఆ జీవో మాడిఫై చేయలేదు. ఇదే జీవో మీద మన బండి సంజయ్ గారు జైలు కూడా పోయారు. మన బీజేపీ నాయకులంతా కూడా స్ట్రైక్ చేశారు, చాలా ఉద్యమాలు చేశారు. దాంతో కొంత మాడిఫై చేశారు. బట్ లార్జర్ స్కేల్లో ఇంకా చాలా చేయాల్సింది. కాబట్టి ఈ ఏరియా నుంచి ఎమ్మెల్సీలు టీచర్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఎన్నుకున్న ప్రతి ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళు ఏమి పని చేయలేదు. టీచర్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఈ సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ చేస్తారని మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఇష్యూస్ ఒకటి కూడా సార్ట్అవుట్ చేయకుండా అన్ని పెండింగ్గా పెట్టారు. 1 year 2 months అయింది, ఇంతవరకు ఒక ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయలేదు. కాబట్టి టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్కు అగనిస్ట్గా ఉన్నారు. చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా జటిలంగా ఉన్నాయి. కస్తూర్బా టీచర్స్ 1 month స్ట్రైక్ చేశారు. వాళ్ళకు ఒక ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయకుండా స్ట్రైక్ కూడా కాల్ ఆఫ్ చేయించారు. ప్లస్ ఆ టైం స్ట్రైక్ చేసిన పీరియడ్ సాలరీ కూడా లేదు. కాబట్టి మన టీచర్స్ అనే వాళ్ళ వల్లనే మనందరం ఇక్కడ ఉన్నాం. సొసైటీలో ఈ విధంగా డెవలప్ అయ్యి మనం ఉన్నామంటే టీచర్స్ వల్లనే. ఆ టీచర్స్ అనే వాళ్ళకే మనకు రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేసి మన గవర్నమెంట్కి సరైన బడ్జెట్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మన బీజేపీ గవర్నమెంట్ ఎన్ఈపీ 2020 పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లు అడాప్ట్ చేస్తే మన స్టేట్ ఒక్కటే అడాప్ట్ చేయలేదు. మన పక్కకున్న ఆంధ్ర గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసేది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బోల్డ్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ, వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీ, అది ఇంప్లిమెంట్ అయితే కొన్ని ఇష్యూస్ ఈ టీచర్లిజం సార్ట్అవుట్ అవుతాయి. ఇష్యూస్ కూడా ఎట్లున్నాయంటే ఫైనాన్స్ రిలేటెడ్, నాన్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ ఒక కమిటీని వేసి దాన్ని యూనిఫామ్ రూల్స్ తీసుకురావచ్చు, అట్లా సర్వీస్ రూల్స్ తీసుకురావచ్చు. అట్లనే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జిల్లా పరిషత్ స్కూల్స్, మళ్ళీ హైయర్ 10th వరకు ఉన్న స్కూల్స్, మళ్ళీ 12th వరకు ఉన్న జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్. అంటే ఎడ్యుకేషన్ అనేది ఒకటే డిపార్ట్మెంటు, ఒకటే సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టర్కు అడ్మినిస్ట్రేషన్ ఒకే విధంగా ఉండాలి. కానీ డిఫరెంట్ భాగాలుగా విభజించి డిఫరెంట్ మేనేజ్మెంట్స్ వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ప్రాబ్లమ్స్ వేరు చేశారు. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూలు, ఇక్కడ మోడల్ స్కూలు, ఇక్కడ కస్టమర్, ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్, అంటే ఒక్కొక్క దానికి మేనేజ్మెంట్ డిఫరెంట్, దాని అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. ఇక్కడ ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ ఒక విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఆ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్లో చార్మినార్ జోన్లో కలిపే ప్రయత్నం చేయాలి. అంటే 317 జీవోని టోటల్గా రీఆర్గనైజ్ చేయాలి. చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. దానికి ఒక కమిటీ చేసి ప్రాపర్గా
టీచర్లందరినీ ఒపీనియన్ చేసుకొని ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది ఒపీనియన్ తీసుకొని దాన్ని మనం రివిజన్ జీవో రిలీజ్ చేయాలి. అది జీవన్ జీవో ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ చేశారు. అంటే ఇష్యూస్ను ముందే డిస్కస్ చేయకుండా టీచర్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటుందో మనం డిస్కస్ చేయడం, వాళ్ళకు మన రిటైర్డ్ బెనిఫిట్స్ రావట్లేదు, తర్వాత జీపీఎఫ్ రావట్లేదు. జీపీఎఫ్ అనేది ఏంటంటే టీచర్స్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సేవ్ చేసుకున్నామని, వాళ్ళ పిల్లలు పెళ్ళి అవుతుంది లేకపోతే ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ డబ్బులు డ్రా చేసుకుని ఆ డబ్బులు డ్రా చేసి అప్లికేషన్ ఇస్తే అది ఇయర్స్ పడుతుంది. అంటే ఎవరికైనా డబ్బులు ఎప్పుడు అవసరం అప్పుడు డబ్బులు మనం డ్రా చేయాలి. మన డబ్బులు టీచర్స్ డబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని ఇమ్మీడియట్గా ఇవ్వాలి. దానికి ఇయర్స్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు రిటైర్డ్ బెనిఫిట్ ఎట్లా చేస్తారు, మనం బాండ్స్ ఇస్తుంది. బాండ్స్ ఇప్పుడు 2029లో దాని మెచ్యూరిటీ అవుతుంది. 2029లో ఈ గవర్నమెంట్ ఉంటుంది, ఎవరికి అప్పటి వరకు వీళ్ళంతా వెయిట్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ అనేటోళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీలో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అవి చాలా సిస్టమేటిక్గా ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. టీచర్స్కి ఇష్యూస్ ఏముండవు. వాళ్ళ పని ఏంటి, మంచి స్టూడెంట్స్ను మంచి సిటిజన్ తయారు చేయడమే వాళ్ళ లక్ష్యం. దాని బదులు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న టీచర్స్ అందరినీ ఈ విధంగా ప్రాబ్లమ్స్తో సతాయిస్తూ వాళ్ళు ఎప్పుడు ఈ స్ట్రైక్స్ గవర్నమెంట్ సెక్రటరీ చుట్టూ తిరిగి వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ టైం అంతా వాళ్ళు స్కూల్లో ఉండి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తే చాలా బాగుండేది. కాబట్టి రేపు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ. కాబట్టి టీచర్స్ ఇష్యూస్ అన్నింటినీ కూడా కొట్లాడి ఫైట్ చేసి ఆ సమస్యలన్నింటినీ సాధిస్తామని టీచర్స్ అనేవాళ్ళు మేధావులు వాళ్ళు చాలా ఆలోచించి ఈ క్యాండిడేట్స్ బీజేపీ బలపరిచిన నన్ను ప్లస్ మన తపస్వి టీచర్స్ బలపరిచిన నన్ను నాకు ఓట్ చేసి గెలిపిస్తారు. నేను మీ అందరూ కూడా నా ఇంట ఉంది, వాళ్ళ టీచర్ సమస్యలు కూడా మనం అందరం కలిసి వాటిని మనం రెండింటికి సాల్వ్ చేయాలి. ఎందుకంటే టీచర్స్కి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నన్ని రోజులు మన స్టూడెంట్స్ మంచి చదువులు చదువుకోలేరు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే 2047లో ఇండియాను సూపర్ పవర్ చేయాలని డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. దానికి ముఖ్యం మన యూత్, వచ్చే యూత్, ఫ్యూచర్ యూత్. ఆ యూత్